ఏమంటున్నాం యాంత్రిక శక్తిగా చెప్తున్నాం. మరి ఇప్పుడు వీడు ఇక్కడి నుంచి ఏమవుతుండు ప్రయాణిస్తూ ఇక్కడికి వెళ్తుండు. ఇటు ప్రయాణ మార్గంలో ఉన్నప్పుడు ఏముంటుంది గతి శక్తి అనేది కంపల్సరిగా ఉంటుంది. ఇక్కడ స్థితి శక్తి మ్యాక్సిమం ఉంది, స్థితి శక్తి మ్యాక్సిమం ఉంది. కానీ కిందికి వెళ్తున్నప్పుడు స్థితి శక్తి ఏమవుతుంది తగ్గుతుంది. ఏ శక్తి పెరుగుతుంది గతి శక్తి అనేది పెరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్థితి శక్తి ఎక్కువగా ఉంది, గతి శక్తి జీరో ఉంది. కానీ గమనంలోకి వస్తున్నప్పుడు ఈ కింది భాగంలోకి వీడు వస్తున్నప్పుడు ఏమవుతుంది స్థితి శక్తి తగ్గుతూ గతి శక్తి పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీడు మ్యాక్సిమం హైట్కు రీచ్ అయిపోయిండు, అప్పుడు స్థితి శక్తి మ్యాక్సిమం రీచ్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో వీడికి స్థితి శక్తి ఉంది గతి శక్తి ఉంది, రెండు ఉన్నాయి. కావున మనం దీన్ని ఏమనాలి యాంత్రిక శక్తిగా మనం చెప్పడానికి అవకాశం అనేది కంపల్సరిగా ఇక్కడ ఉంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ క్లియర్గా తీసుకోవడానికి అవకాశం అనేదాన్ని మనం ఇక్కడ గమనిస్తే క్లియర్గా మనం ఒకసారి వేరే ఎగ్జాంపుల్స్ని కూడా మనం ఇక్కడ తీసుకుందాం. మరి ఏంటి ఎగ్జాంపుల్స్ మరి యాంత్రిక శక్తికి సంబంధించిన అనే వాటిని మనం ఇక్కడ గమనిస్తే ఫస్ట్ సెటన్ ఎత్తు మీద ఉండి ప్రయాణంలో ఉంది. విమానం ప్రయాణంలో ఉన్న వ్యక్తులకు లేదా ఆకాశంలో ఉన్న విమానానికి ఏ శక్తి ఉంటుంది యాంత్రిక శక్తి ఉంటుంది. ఆకాశంలో ఉన్న విమానం ఆకాశంలో ఉన్న లేదా ప్రయాణిస్తున్న విమానానికి విమానానికి ఏ శక్తి ఉంటుంది యాంత్రిక శక్తి అనేది ఉంటుంది. ఏ శక్తి అండి యాంత్రిక శక్తి. యాంత్రిక శక్తికి ఎగ్జాంపుల్స్ అందరు కూడా రాసుకోవాలి. ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానానికి యాంత్రిక శక్తి ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్ యాంత్రిక శక్తి ఆకాశంలో ప్రయాణిస్తున్నానికి? ఎత్తు మీద ఉన్నప్పుడు స్థితి శక్తి ఉంది, గమనంలో ఉన్నప్పుడు గతి శక్తి ఉంది. రెండింటి కలయికనే ఏమని చెప్పాను యాంత్రిక శక్తి అని చెప్పాను. బస్సు ప్రయాణంలో ఉన్న వ్యక్తికి ఏ శక్తి ఉంటుంది యాంత్రిక శక్తి ఉంటుంది. నువ్వు బస్సు లోపల కూర్చొని ఉన్నావు నాయన, నీకు స్థితి శక్తి అనేది ఉంది. బస్సు కదులుతా ఉంది నాయన, దానికి గతి శక్తి అనేది ఉంది. స్థితి ఉంది గతి ఉంది అంటే ప్రయాణ మార్గంలో నీకు కూడా గతి శక్తి ఆటోమేటిక్గా వచ్చింది. అంటే నీకు ఏ శక్తి ఉన్నట్లు యాంత్రిక శక్తి అనేది ఉన్నట్లు. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలకు ఏ శక్తి ఉంటుంది యాంత్రిక శక్తి ఉంటుంది. ఎందుకోసం సెటన్ హైట్ మీద ఉన్నాయి. సెటన్ హైట్ మీద ఉన్నప్పుడు స్థితి శక్తి ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కావున ఏ శక్తి అనేది ఉంది గతి శక్తి అనేది ఉంది. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలకు యాంత్రిక శక్తి అనేది ఉంటుంది. ఆకాశంలో తిరిగే పక్షులకు గాలిపటాలకు పారాషూట్లకు ఏ శక్తి ఉంటుంది యాంత్రిక శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం ఎత్తుపైన ఉండడం వల్ల స్థితి శక్తి, ప్రయాణించడం వల్ల గతి శక్తి. అందువల్లనే వీటికి ఉండే శక్తి ఏ శక్తి అండి యాంత్రిక శక్తి అనేది ఉంటుంది. మరి రాకెట్ ప్రయాణ మార్గంలో లేదా జెట్ విమానం ప్రయాణ మార్గంలో ఉండే శక్తి, వీటి ప్రయాణ మార్గంలో ఉండే శక్తి ఏ శక్తి అండి యాంత్రిక శక్తి అనేది ఉంటుంది. రాకెట్ కానీ జెట్ విమానం కానీ అవి ప్రయాణిస్తున్నప్పుడు వాటికి ఉండే శక్తి ఏ శక్తి అండి యాంత్రిక శక్తి అనేది ఉంటుంది. ఎందుకోసం సెటన్ హైట్ మీద ఉన్నాయి. సెటన్ హైట్ మీద ఉండడం వల్ల ఏ శక్తులు వచ్చాయి వీటికి యాంత్రిక శక్తులు అనేవి రావడం జరిగింది. ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకో, సెటన్ హైట్ మీద ఉన్నప్పుడు ప్రయాణిస్తూ ఉంటుంది అనుకుందాం, అప్పుడు కంపల్సరీ యాంత్రిక శక్తి అనేది ఉంటుంది. మరి మీకు ఒకటి ఇక్కడ ఎగ్జాంపుల్, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన
ఏరోప్లేన్కు యాంత్రిక శక్తి ఉంటుందా ఉండదా? ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఏరోప్లేన్కు యాంత్రిక శక్తి ఉండదు. బికాస్ ఆఫ్ ల్యాండ్ అయింది అంటే అది ఏ స్థితిలో ఉంది? నిశ్చల స్థితిలో ఉంది బాస్. నిశ్చల స్థితిలో ఉంది అంటే స్థితి శక్తి మాత్రమే ఉంది, గతి శక్తి లేదు. సో దానికి యాంత్రిక శక్తి లేదు, యాంత్రిక శక్తి ఈజ్ 0 అవుతుంది. మరి ఒకవేళ ఎయిర్పోర్ట్ను వదిలి వెళుతుంది, ఎయిర్పోర్ట్ను వదిలి వెళుతున్న విమానము పైకి వెళ్తుంది, యాంత్రిక శక్తి ఉంది, గమనంలో ఉంది. సరే, పైకి వెళుతుంది, స్థితి శక్తి ఉంది, గమనంలో ఉంది, గతి శక్తి ఉంది. దీనికి ఇప్పుడు యాంత్రిక శక్తి అనేది ఉంటుంది, యాంత్రిక శక్తి అనేది ఉంటుంది. ఈ విషయాలను మనం క్లియర్గా గమనించాలి. ఈ విషయాలను మనం ఏం చేయాలి? క్లియర్గా గమనించాలి. దీంట్లో నుంచి ఏ ఎగ్జాంపుల్ అయినా మన ఎగ్జామినేషన్లో రావడానికి ఆస్కారం అనేది ఉంది. నేను చెప్పినే రావాలన్న గ్యారంటీ లేదు. కాన్సెప్ట్ని మీలో నేను బిల్డప్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్ మీ మైండ్లో కూర్చుంటే సరిపోతుంది. అంటే 100 రకాల క్వశ్చన్స్ అడిగినా మీరే ఆన్సర్ చేయగలుగుతారు. ఎలాంటి క్వశ్చన్ అడిగినా అది స్థితి శక్తి ఉందా, గతి శక్తి ఉందా, లేదా రెండింటి కంబైన్ ఉందా అనే దాన్ని గమనిస్తే మనం సరిపోతుంది. ఎస్, ఇందులో ఏదైనా మనకు అడగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలా. ఇదంతా కూడా దేనికి సంబంధించిన అంశం అండి? స్థితి శక్తి, గతి శక్తి మరియు యాంత్రిక శక్తులకు సంబంధించిన అంశం. నెక్స్ట్, మరి శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుందా మారదా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. మరి శక్తి నిత్యత్వ నియమం ఏం తెలుపుతుంది? శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించగలమా? శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని నాశనం చేయగలమా? ఎస్, ఇక్కడ గమనిస్తే ఏంటి? శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనము చేయలేము. కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మనం ఏం చేయొచ్చు? మార్చవచ్చు. అందుకోసమే మనము శక్తి రూపాంతరాలు అనే కాన్సెప్ట్ను మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏం చెప్తుంది శక్తి నిత్యత్వ నియమం? శక్తిని మనం సృష్టించలేము, శక్తిని మనం నాశనము చేయలేము. కానీ శక్తిని ఒక రూపం నుంచి ఇంకో రూపానికి ఏం చేయవచ్చు? మార్చవచ్చు. ఎస్, దానిని ఏమంటున్నాము? శక్తి నిత్యత్వ నియమం అంటున్నాం. అందుకోసమే టాపిక్ ఏంది? శక్తి రూపాంతరాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం డిస్కస్ చేసింది రిజర్వాయర్లో ఉన్న నీటికి ఉండే శక్తి ఏం శక్తి? స్థితి శక్తి. ఎస్, రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి ఉండే శక్తి స్థితి శక్తి అని చెప్పిన ఆల్రెడీ మీరు రాసుకున్నారు, మీకు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు రిజర్వాయర్ గేట్లు వదిలేసినాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు వదిలేసినాం. గేట్లు వదిలేయగానే ఏమవుతుంది? నీళ్లు అనేవి వేగంగా బయటకు వస్తున్నాయి, నీళ్లు అనేవి ప్రయాణంలోకి వస్తున్నాయి. నీళ్లు ప్రయాణంలోకి వస్తున్నాయంటే వాటికి ఏ శక్తి వచ్చింది? గతి శక్తి అనేది వచ్చింది. చూడండి, స్థితి శక్తి అనేది ఏ విధంగా మారింది? గతి శక్తి అనేదిగా మారింది. ఈ నీళ్లు ప్రవహిస్తూ టర్బైన్ల దగ్గరికి వెళ్ళి టర్బైన్లను తిప్పుతూ ఉన్నాయి. టర్బైన్లను తిప్పడం అంటే ఏ శక్తిగా మారింది? యాంత్రిక శక్తిగా మారింది. ఎస్, మెకానికల్ ఎనర్జీగా పనిచేసింది. రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి స్థితి శక్తి నాయన. గేట్లు వదిలే స్థితి శక్తి ఏ విధంగా మారింది? గతి శక్తిగా మారింది. ఇవి దేన్ని తిప్పినాయి నాయన? టర్బైన్లను తిప్పినాయి. ఈ టర్బైన్లను తిప్పుతుంది అంటే గతి శక్తి ఏ శక్తిగా మారింది? యాంత్రిక శక్తిగా మారింది. ఈ టర్బైన్లు తిరిగి ఏం ఉత్పత్తి అవుతుంది? టర్బైన్లు తిరిగి ఇక్కడ యాంత్రిక శక్తి ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తిగా మారుతుంది. ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తిగా మారింది. ఎస్, టర్బైన్లు తిరగడం వల్ల యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారింది. నోట్బుక్లో అట్లా రాసుకోండి పాయింట్. ఎస్, విద్యుత్ శక్తిగా మారింది. ఈ విద్యుత్ శక్తిని మన ఇంటిలోకి పంపించినాం నాయన. మన ఇంటిలోకి విద్యుత్ శక్తిని పంపినప్పుడు మన ఇళ్లలో ఉన్న బల్బులకు విద్యుత్ సరఫరా జరిగి ఫిలమెంట్కు ఫస్ట్ విద్యుత్ అనేది సరఫరా అవుతుంది. ఈ ఫిలమెంట్ అనేది కొద్దిసేపటికి ఏమవుతుంది? ఎర్రగా మారుతుంది. ఎర్రగా మారడం అంటే ఈ విద్యుత్ శక్తి ఏ శక్తిగా మారింది? ఉష్ణ శక్తిగా మారింది.
ఎస్, ఈ ఫిలమెంట్ మండుతుంది, ఎర్రగా కనబడుతుంది. ఎర్రగా కనబడ్డ తర్వాత బల్బ్ అనేది వెలుగుతుంది. అంటే విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారింది. ఉష్ణ శక్తి అనేది కాంతి శక్తిగా మారింది. ఉష్ణ శక్తి అనేది ఏ శక్తిగా మారింది? కాంతి శక్తిగా మారింది. ఫిలమెంట్ ఫస్ట్ ఏం కావాలి? కొంచెం వేడిగా కావాలి. అది వేడిగా అయితేనే ఏమవుతుంది? కాంతిని వెదజల్లుతుంది. ఎస్, ఇది జరిగింది. సార్ నేను ఒకవేళ మా ఇంట్లో బల్బులు లేవు సార్, ట్యూబ్ లైట్ ఉంది సార్, ట్యూబ్ లైట్కి పంపించిన సార్, అప్పుడు విద్యుత్ శక్తి డైరెక్ట్గా ఏ శక్తిగా మారుతుంది నాయన? కాంతి శక్తిగా మారుతుంది. సార్ మా ఇంట్లో సార్ బల్బు ట్యూబ్లైట్తో పాటు సార్ ఫ్యాన్లు ఉన్నాయి సార్, ఫ్యాన్లకి విద్యుత్ను పంపిన సార్, అప్పుడు ఈ విద్యుత్ శక్తి ఏ శక్తిగా మారుతుంది సార్? యాంత్రిక శక్తిగా మారుతుంది. ఏ శక్తిగా మారుతుంది? యాంత్రిక శక్తిగా మారుతుంది. ఎస్, విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఫ్యాన్లకు పంపడం వల్ల ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి సార్, ఈ ఫ్యాన్లు తిరగడం వల్ల విద్యుత్ శక్తి ఏ శక్తిగా మారింది? యాంత్రిక శక్తిగా మారింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ వేలో ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతున్నాయా? మారట్లేవా? మారుతున్నాయి. సార్ నేను ఈ విద్యుత్ను హీటర్కు పెట్టిన సార్, మా ఇంట్లో హీటర్కు పెట్టినా అనగానే కూడా అది విద్యుత్ శక్తి ఏ శక్తిగా మారుతుంది? ఉష్ణ శక్తిగానే మారుతుంది. ఆ విషయాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన దగ్గర సెల్స్ అనేవి ఉంటాయి, ఎవ్రీడే సెల్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్లో ఏ శక్తి ఉంటుంది? రసాయన శక్తి అనేది ఉంటుంది. రసాయన శక్తి ఉంటుంది. ఈ రసాయన శక్తిని ఏ శక్తిగా మారుస్తున్నాం? మనము విద్యుత్ శక్తిగా మారుస్తున్నాం. ఈ సెల్స్లో రసాయన శక్తి అనేది ఉంటుంది. వీటిని బల్బులకు ట్రాన్స్ఫర్ చేస్తే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్నాం. ఒక్కొక్కసారి సెల్స్ను కూడా మనం ఏం చేస్తాం? ఛార్జింగ్ చేస్తాం. ఛార్జింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ విద్యుత్ శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. రెండు రకాలుగా మార్చుకోవచ్చు. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఇప్పుడే ఆహారం తిన్నావు, ఫుల్ యాక్టివ్గా ఉన్నావు, పరిగెడుతున్నావు అంటే ఇక్కడ కండర శక్తి అనేది ఏ శక్తి మారుతుంది? గతి శక్తిగా మారుతుంది. ఏ శక్తిగా మారుతుంది? గతి శక్తిగా మారుతుంది. కండర శక్తి అనేది ఏ విధంగా మారుతుంది? గతి శక్తిగా మారుతుంది. ఎస్, అదేవిధంగా డైనమో మనం ఏం చేస్తాం? రొటేషన్ కావడం వల్ల, డైనమో తిరగడం వల్ల యాంత్రిక శక్తి ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తిగా మారుతుంది. టర్బైన్ల దగ్గర కూడా కావచ్చు, వేరే ప్లేస్లో కావచ్చు, ఈ డైనమోస్ రొటేట్ కావడం వల్ల ఏమైపోతుంది? విద్యుత్ శక్తిని మనము ఇక్కడ ఉత్పత్తి చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్సే కాకుండా మిగిలిన ఎన్నో రకాలుగా కూడా మనం శక్తులను రూపాంతరం అనేది చెందించవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. సోలార్ ప్యానెల్స్ ఏ శక్తి? సౌరశక్తి అనేది ఉంటుంది. సౌరశక్తి అనేది ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తిగా మారుతుంది. ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తిగా మారుతుంది. సౌరశక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఇవే కాకుండా చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. శక్తిని ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మనం ఏం చేస్తున్నాం? తీసుకువెళ్తున్నాము. ఎస్, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చి వేస్తున్నాము. కానీ మనము శక్తిని సృష్టించలేము, మనము శక్తిని నాశనము చేయలేము. కేవలం ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మాత్రమే మార్చవచ్చు. ఇదే కాన్సెప్ట్ శక్తి రూపాంతరాలకు సంబంధించిన కాన్సెప్ట్.